ప్రపంచ కప్ మ్యాచ్లకు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేసిన ముంబై పోలీసులు ఎంత చార్జ్ చేశారో తెలుసా? కేవలం పోలీసుల బందోబస్తు డ్యూటీకే 2,65,00,000 బిల్లేశారు. బిల్లు చూసిన ముంబై క్రికెట్ అసోసియేషన్ కు దిమ్మ తిరిగింది. ప్రపంచ కప్ ముగిసిన 25 రోజులకు ముంబై క్రికెట్ అసోసియేషన్ కు అక్కడి పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు. వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్లకు భద్రతా ఏర్పాట్లు చేసినందుకు భారీగా ఛార్జ్ చేశారు. బిల్లు వేలు లక్షలు కాదు, ఏకంగా 2,65,00,000 రూపాయలు. ముంబై పోలీసులు చేసిన ఛార్జ్ కేవలం బందోబస్తు బిల్లు మాత్రమే. ఏప్రిల్ 2న ఫైనల్ మ్యాచ్, అంతకు ముందు మార్చ్ 13, 18న జరిగిన 2 మ్యాచ్లకు భద్రతా ఏర్పాట్లు చేసినందుకు ఈ ఛార్జ్ చేశారు. అది కూడా కేవలం బందోబస్తుకు మాత్రమే. ట్రాఫిక్ పోలీసులు, కేంద్ర బలగాలు, విఐపి సెక్యూరిటీ ఖర్చులు అదనం. ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికతో ముంబైలో జరిగిన మ్యాచ్లకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. లీగ్ మ్యాచ్ల్లో ఒక్కోదానికి 600 కానిస్టేబుల్స్ వివిధ ప్రాంతాల్లో సేవలందించారు. ఇక ఫైనల్ కోసమైతే అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. 3,500 మంది పోలీసులు, వారిలో 30 మంది డీసీపీలు, 200 మంది ఐజీ, ఎస్పీ, సిఐ, ఎస్ఐ రేంజ్ అధికారులు ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో బిల్లు వేయడానికి కారణం పోలీసులు అందించిన సేవలు అపారం. స్టేడియం బయట లోపలే కాక ఆటగాళ్లు బస చేసిన హోటల్ దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హోటల్ నుంచి స్టేడియానికి వెళ్లే దారిలో సైతం అడుగడుగునా పోలీసులుంచారు. ఎక్కడికక్కడ ఉన్నతాధికారుల పర్యవేక్షణ. ఫైనల్ మ్యాచ్ కు ముందు స్టేడియం సహా ఆ ప్రాంతమంతా బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్, పోలీస్ జాగిలాలతో తనిఖీలు. ఇలా ఒకటేమిటి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అన్ని సేవలను అందించారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ గతంలో పోలీసులకు చెల్లించిన అత్యధిక బిల్లు 98 లక్షల రూపాయలు. ఐపీఎల్ నిర్వాహకుల నుంచి తీసుకుంది ఆ మొత్తం. ఈసారి ఇంత పెద్ద మొత్తం చెల్లించాల్సి వస్తుందని ఊహించలేదని అంటోంది. అయితే పోలీసులు మాత్రం ఇది చాలా తక్కువే అంటున్నారు. పోలీసులకు భోజనం, తాగునీళ్లు గురుద్వారా సరఫరా చేయబట్టి గానీ లేదంటే 3 కోట్ల పైనే అయ్యేదని అంటున్నారు.